హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాల్లో అయితే 1500 రూపాయలు ప్రతి నెల అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. వీరికి మాత్రం డబ్బులు అనేవి రావు అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. ఎవరికి వెయ్యరు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో ఏ కారణంగా అంటే ఏ రీజన్ ద్వారా వీళ్ళకి డబ్బులు అనేది వేయరో దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే డ్వాక్రా మహిళల్లో వీరికే పడతాయండి డబ్బులు, వీరికి మాత్రం డబ్బులు అయితే పడవు. అలాగే పెన్షన్లు ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో వీరికి పడుతాయా లేదా కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలని తెలుసుకుందామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మనకు వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా 18,750 రూపాయలు ఒక సంవత్సరానికి అయితే వేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మనకు ప్రభుత్వం మారింది కాబట్టి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గత ప్రభుత్వంలో ఇస్తున్నారో ఆ అమౌంట్ కూడా మేము ఇస్తామని చెప్పేసి ప్రతి నెల 1500 రూపాయల చొప్పున ఈ పథకానికి మనకు ఆడబిడ్డ నిధి అని పేరు పెట్టి ఈ పథకాన్ని అయితే మనకు ప్రారంభించడం అయితే జరిగింది. అయితే ఈ పథకం ద్వారా ప్రతి నెల మహిళల ఖాతాల్లో 1500 రూపాయలు అయితే వేయబోతున్నారు. సంవత్సరానికి 18,000 వరకు అయితే ఒక్కొక్క మహిళ లబ్ధి అనేది కలుగుతుంది. అలాగే మనకు ఈ పథకానికి సంబంధించి 18 సంవత్సరాలు నిండిన వారు అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. అయితే వీరికి మాత్రం ఈ పథకం డబ్బులు అనేవి రావండి. మహిళల్లో ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా డ్వాక్రా మహిళలకు సంబంధించి మాట్లాడుకుందాము. సో డ్వాక్రా మహిళల్లో వీరికి మాత్రమే అయితే వేస్తారండి. ఎవరికి వేస్తారంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉండి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపల వయసు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం ద్వారా డబ్బులు అనేది వేయడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు 59 సంవత్సరాలు వయసు దాటి ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్న వేస్టేను, అసలు డబ్బులు అయితే రావు. అలాగే పెన్షన్లు తీసుకునే వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్లయితే పెన్షన్లు ఎవరైతే తీసుకుంటారో ఇప్పుడు మనకు గత ప్రభుత్వంలో 60 సంవత్సరాలకు పెన్షన్ పెట్టారు. ఇప్పుడు మనకు 50 సంవత్సరాలకే పెన్షన్కి సంబంధించినటువంటి అమౌంట్ అనేది మీరు పొందాలంటే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. అయితే ఇప్పుడు మనకి ఈ పథకానికి సంబంధించి అర్హతలు చూసుకున్నట్లయితే 18 నుండి 59 సంవత్సరాల లోపల అంటే పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకుని రీసెంట్గా ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో 50 సంవత్సరాలు దాటిన వారు కూడా ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. 59 సంవత్సరాల లోపల ఉంటేనే వీరు కూడా 1500 అయితే వేస్తారు. ఒకవేళ 59 సంవత్సరాల పైన వయసు ఉంటే కనుక అంటే 60 సంవత్సరాలు 62 సంవత్సరాలు ఉంటే అలాంటి వారికి పెన్షన్ తీసుకుంటున్న వారు కూడా అయితే ఈ అమౌంట్ అనేది అప్లై చేసుకున్నారు రాదండి. అలాగే మనకు నార్మల్ మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా 60 సంవత్సరాలు దాటి ఉంటే కనుక అలాంటి వాళ్ళకి రావు. ఎవరైనా మహిళలు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపల వయసు కలిగి ఉంటేనే ఈ మనకు ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా 1500 రూపాయలు ప్రతి నెల పొందగలరండి. సో ఇలా మీరు లేకుంటే కనుక మీకు ఈ డబ్బులు అనేవి రావు. తప్పనిసరిగా ఇది సరి చేసుకోండి. ఈ విధంగా అయితే మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఈ అప్డేట్ అనేది విడుదల చేశారు. తప్పనిసరిగా మనకు ఈ డాక్యుమెంట్స్ కూడా దీనికి సంబంధించి మనకు ఉండవలసింది రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మనకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, బ్యాంక్ అకౌంట్లు, నెక్స్ట్ వచ్చేసి మనకు ఉండవలసింది జనన ధృవీకరణ పత్రము. సో ఈ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీగా మీరు రెడీగా పెట్టుకోండి. ఈ పథకానికి సంబంధించి త్వరలోనే మనకు అప్లికేషన్ విడుదల చేస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి ఈ విధమైనటువంటి మహిళలకు అయితే అమౌంట్ అనేది వేయరు. సో మనకు 59 ఇయర్స్ లోపలే మీ వయసు అయితే ఉండాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మన యొక్క ఏపీలో పథకాలకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.